దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షణలేమి కాంట్రాక్టర్లకు వరంగా మారింది. ఆగమేఘాలపై చేసిన పనులకు ప్రసాద శాఖ భవన నిర్మాణం సాక్ష్యంగా కనిపిస్తుంది. 50 లక్షల వ్యయంతో భూపాలపల్లి జిల్లా కళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల సమయంలో నిర్మిస్తున్న ప్రసాదశాల భవనం పునాది గోడ కిందకి కుంగింది. భూమి నుంచి పునాదిలో సిమెంట్ ఇటుకలతో నిర్మాణం చేసి కింద మట్టిపోయడంతో వర్షానికి కుంగింది. బీటలు వారి పిల్లర్ భీమ్ పొడవున కింది వైపున క్రాక్ ఇచ్చింది. కడిన ఇటుకల గోడ అక్కడక్కడ పొంగిపోయింది. క్రాక్ వచ్చి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్న క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ విభాగం ఏం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఉన్నత స్థాయి దేవాదాయ శాఖ అధికారులు మౌనం పాటించడంపై ఆరోపణలు వస్తున్నాయి. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. बुके बुके 12 फीट का दी है तो बुके तो ऊपर में डांडे ओवर ले लीजिए ये तो आपको दी శంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలు వెచ్చించి ఆయా అభివృద్ధి భవనాల కోసం నిర్మాణం కోసం కేటాయిస్తే ఆ నిర్మాణంలో భాగంగా పూర్తి స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ ఏదైతే ఆ యొక్క అధికారులలో వారి యొక్క నిర్లక్ష్యానికి గురై ఎన్నో లక్షల రూపాయలు వృధా ఖర్చు చేయడం జరిగింది. ఆలయ అభివృద్ధి కోసం లడ్డూల ప్రసాదం కోసం ఒక భవనం నిర్మిస్తే ఆ భవనం శిథిల వ్యవస్థలా ఉందని కల్పించేలా ఉందని చెప్పి ఆ యొక్క భవనం నిదర్శనం. ఇప్పటికైనా దీని మీద క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ఎవరైతే కాంట్రాక్టర్లు దుర్వినియోగానికి పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులు భక్తుల మనోభావాలు తీయకుండా కాళేశ్వరం పుణ్యక్షేత్రమైన ఆ యొక్క దేవాదాయాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలని, నాణ్యత ఏదైతే లోపించిందో దాన్ని దృష్టి సారించి కాంట్రాక్టర్లపైన చర్య తీసుకొని ఇక మీదట అలాంటి నాణ్యత లేకుండా ఎవరైతే కాంట్రాక్టర్లు పనిచేస్తారో వాళ్ళ కాంట్రాక్ట్ను రద్దు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఎంఆర్పీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.